రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయ్యున్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునికి లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడేలా మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనం 5వ అధ్యాయంలో ఏ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడిన తరువాత ఆత్మలో ఆయన యొక్క ప్రేమను మన హృదయాలలో దేవుడు కుమ్మరించి ఉన్నాడో, తర్వాత 12వ వచనం నుంచి మరి మనం పాపం అనేటువంటి మనలో ఉన్నటువంటి ఆ స్థితి నుంచి ఏది ఆధారంగా చేసుకుని మన శరీరం పనిచేస్తున్నదో దానిలో నుంచి బయటికి రాగలగటానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఈ 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 8వ అధ్యాయం వరకు మనం చూడగలుగుతున్నాం. దీనిలో 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చెప్పబడినటువంటి కొన్ని అంశాలలో అది దేవుడు మనకు కృపావరంగా అనుగ్రహించున్నాడు. దానిలో ఈ రక్షణ, తర్వాత మన యొక్క క్రైస్తవ జీవితం, దానిలో మనం కనుక కొన్ని వచనాలు కనుక చూసినట్లయితే 17-18 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి జీవించగలగటానికి దేవుడు మార్గాన్ని తెరిచి ఉన్నాడని చదువుతున్నాం. 6వ అధ్యాయంలో ఆ జీవం మనలో ఎలాగో మనకు సొంతంగా చేయబడుతుందో, మనలో పనిచేసేటువంటి విధంగా దేవుడు మార్గాన్ని తెరిచాడో, అది బాప్తిజం అనేటువంటి సాదృశ్యంలో బాప్తిజం ద్వారా ఆయన మరణము పునరుద్ధానం యొక్క సాదృశ్యాలలో ఐక్యత అనేటువంటి చెప్పబడింది. 7వ అధ్యాయంలో ఆ విధంగా మనం ఆయనతో పాటుగా బాప్తిజంలో పాలు పొందిన తరువాత నూతనమైన జీవం కలిగి నడుచుకోగలగటానికి ఆ నడుచుకునేటువంటి స్థితిలో మనము ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా కాకుండా, లేక మన మనస్సాక్షి నడిపించబడేటువంటి స్థితిలో నుంచి కాకుండా దేవుడు కోరినటువంటి స్థితిలో ఆత్మానుసారమైనటువంటి విధంగా జీవించగలగటానికి మనలో జరిగేటువంటి పోరాటము లేక సంఘర్షణ గురించి 7వ అధ్యాయంలో చెప్పబడింది. అనగా జీవాన్ని పొందిన తరువాత ఆ జీవం బాప్తిజం ద్వారా మరణము పునరుద్ధానం యొక్క సాదృశ్యాలలో ఐక్యపరచబడి నా తరువాత నూతనమైన స్థితి కలిగి దేవుని సేవించగలగటానికి, అంటే మరలా పాతదంతయు కూడా పోయి కొత్త రకమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి లేక జీవించటానికి మనం ఇంకా ధర్మశాస్త్రానుసారంగా కాక, లేక మనిషికి తోచినటువంటి మంచి చెడు అనేటువంటి ఆధారంగా కాక, అంతకంటే శ్రేష్టమైనటువంటి నూతన నిబంధనకు లేక ఆత్మచేత నడిపించబడినటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించాలని కోరుతున్నాడు. ఆ స్థితిలోనికి రావడానికి అవసరమైనటువంటి ఇది లేక ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటిది 8వ అధ్యాయంలో చెప్పబడింది. కనుక దేవుడు మొట్టమొదటి నుంచి మనందరి పక్షంగా కలిగిన ఉద్దేశం ఏమిటంటే, మనల్ని సృష్టించిన తర్వాత ఆయన పోలికలో సారూప్యంలో సృష్టించిన తర్వాత మనము ఆయన యొక్క ఇష్టానుసారంగా ఆయన యొక్క ప్రతినిధిగా ఆయన గుణములను పోలి చక్కగా నడవగలగటానికి దేవుడు మనందరి పక్షంగా ఆశ కలిగినాడు. దానిని మనిషి కోల్పోయిన తరువాత మరలా ఈ పునరుద్ధరించేటువంటి ప్రక్రియలో ఆయన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనకు వచ్చులాగునట్లుగా చేసి, ఆ జీవం మనది సొంతంగా ఎలాగా అవుతుందంటే ఆయనతో కూడా మనం ఆయన మరణము పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరుచుకునడం ద్వారా ఆ జీవాన్ని కలిగి
మరలా ఆయన యొక్క ఆత్మచేత నడిపించబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా ఆయన పోలికలోనికి ఆయన స్వరూపంలోనికి మార్చేటువంటి ప్రక్రియలో మనల్ని ఉంచాడు. అది 8వ అధ్యాయం చివరిలో మనం చదువుతాం. 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించడం. మరలా ఆ కోల్పోయినటువంటి సారూప్యాన్ని తిరిగి పొందగలగటానికి ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని నిర్ణయించి ఉంచాడు. వాళ్ళందరిలో కూడా ఈ విధంగా పాపములు క్షమించుట అనేటువంటిది మాత్రమే కాకుండా పాపము మీద జయం పొంది నూతనమైన జీవం కలిగి ఆత్మచేత నడిపించబడి ఆయన స్వరూప్యంలోనికి మార్చబడుట అనేటువంటి ప్రక్రియను మన అందరిలో కూడా ఆయన కొనసాగించాలని ఎవరిని ఏర్పరచుకున్నాడో వారందరిలో కూడా ఈ ప్రక్రియను కొనసాగించేవాడుగా ఉన్నాడు. సో దానికి సంబంధించి 5, 6, 7 అధ్యాయాలలో కొన్ని అంశాలను మనం చూచాం. అంటే ఆ జీవాన్ని పొందుట, ఆ జీవం మనకు ఎలా మనది అవుతుందో, మనం పనిచేసేటువంటి విధంగా పాతది చనిపోవటం అనేటువంటిది బాప్తిజం ద్వారా, 7వ అధ్యాయంలో ఆ విధంగా నూతన జీవం కలిగిన తరువాత మరలా పాత దాని ప్రకారంగా నడుచుకొనకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలని అనేటువంటి అంశాన్ని 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ మనం చదివినటువంటి 11 వచనాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనించాలి. 1, 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని రాయబడింది. అంటే ఆ జీవము ఏ జీవం మనలో పని చేయాలో దాని గురించిన వివరణ మనం తెలుసుకోవాలి. తర్వాత రెండవది, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఆ 9వ వచనంలో చెప్పబడినటువంటి ఇంకొక పంక్తి కూడా ఉన్నది, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మొదటి వరుసలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, అక్కడ ఆత్మని రాసినప్పుడు ఆ తెలుగు భాషలో ముద్రించినటువంటి బైబిల్లో అది క్యాపిటల్లో అంటే పెద్దగా కనపడే విధంగా రాయబడింది, మీరు గమనించండి. తర్వాత మీరు ఆత్మ స్వభావం కలవారే అంటే మన స్వభావాన్ని గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఆత్మ మామూలుగా ముద్రించబడింది. తర్వాత మరలా క్రీస్తు ఆత్మ లేనివాడైతే అక్కడ చెప్పబడినటువంటి ఆ ఆత్మ మరలా పెద్ద అక్షరాలతో ముద్రించబడింది. దాని తర్వాత 11వ వచనంలో చూడండి, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ, అక్కడ కూడా పెద్ద అక్షరంతో ముద్రించబడింది. మృతుల్లో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా, అంటే అది దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ మనం జీవం అనేటువంటి దాని గురించి 2వ వచనంలో చూస్తున్నాం. తర్వాత మాటికి జీవంపు చేయను. తర్వాత 10వ వచనంలో ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. తర్వాత 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమునైనది. ఇలా ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ మొదట చూచినటువంటిది జీవం అనేటువంటిది ఏ విధంగా మనం గమనిస్తున్నామో ఈ వచనాలలో దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ, ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఈ విషయాలు వచ్చాయో అక్కడంతా కూడా ఆత్మ అనేటువంటి పెద్ద అక్షరంతో ముద్రించబడింది. తర్వాత చూడండి 3వ వచనం నుంచి, శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించియే, అది మనలో ఉన్నటువంటి ఆత్మ చిన్న అక్షరాలతో ముద్రించబడింది. తర్వాత 5వ వచనంలో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, అక్కడ ఒక చిన్న అక్షరాలతో ఆత్మానుసారులు అని రాయబడింది. తర్వాత 9వ వచనంలో మీరు ఆత్మ స్వభావం గలవారే, అక్కడ చిన్న అక్షరాలతో ముద్రించబడింది. 6వ వచనంలో కూడా ఆత్మానుసారమైన మనసు చిన్న అక్షరాలతో ముద్రించబడింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది దేవుని యొక్క ఆత్మ లేక క్రీస్తు యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ అనేటువంటిది వారు ఏం చేస్తారో అనేటువంటిది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడనేటువంటి విషయం. తర్వాత మన ఆత్మ ఆయన మనలో ఉంటున్నప్పుడు ఏ విధంగా మార్పు చెంది పనిచేస్తాడనేటువంటి విషయం. ఈ రెండింటికి కలిపినటువంటి జీవం అనేటువంటిది ఏ విధంగా మనలో పనిచేస్తుంది అనే 3 అంశాలు ఈ మొదటి 11 వచనాల్లో రాయబడ్డాయి. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి కొంత మనం మనిషి యొక్క సృష్టి ఆరంభంలో
దేవుడు ఏ విధంగా మనిషిని చేశాడు అనేటువంటి అంశాన్ని మనం చూడాలి. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడినది. ఇక్కడ తెలుగులో జీవాత్మ అని వ్రాయబడినది, కానీ జీవించు ప్రాణి అని చదువుకోవాలి. ఎందుకంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో మొదటి ఆదాము జీవించు ప్రాణి అని వ్రాయబడినది. కానీ ఈ జీవవాయువు అనేటువంటిది ఏకవచనంతో రాయబడింది తెలుగు భాషలో. ఇంగ్లీష్లో కూడా ఏకవచనంతో రాయబడింది, కానీ మూల భాషలో జీవవాయువులు అని రాయబడింది. అంటే బహువచనం, ఒక వాయువు కాదు, 2 వాయువులు. అంటే ఆ విధంగా చేయబడినప్పుడు మనిషి 2 విషయాలలో జీవించువాడిగా చేయబడ్డాడు. ఒకటి, అది ఆత్మ విషయంలో దేవుని పరంగా జీవించగలిగిన వాడుగా, లోకం విషయంలో ఈ శరీరానికి సంబంధించి లోకంలో జీవించటానికి జీవించు ప్రాణంలో చేయబడిన వాడు జీవించేవాడుగా చేయబడ్డాడు. 2 విషయాలు. అందుచేత అది జీవవాయువులు అని వ్రాయబడింది మూల భాషలో, హెబ్రీ భాషలో. కనుక మనిషిని దేవుడు సృష్టించినప్పుడు అతనిలో శరీరము మంటితో చేయబడింది. దేవుడిలో నుంచి వచ్చినటువంటి జీవవాయువులు దేవుని పక్షంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి ఆత్మ, నరుని ఆత్మ. తర్వాత ఆ శరీరాన్ని నడిపించగలగటానికి అవసరమైనటువంటి మనలో ప్రాణం ఏదైతే ఉండాలో ఈ లోకంలో జీవించడానికి అవసరమైనటువంటి అది 3 కలిగి ఉన్నాడు. కనుక ఆ జీవవాయువు దేవుడి నుంచి రాబడినటువంటిది, అది దేవునితో సంబంధం కలిగినది ఆత్మ. రెండవది, ఆ ప్రాణం అనేటువంటిది తన స్వయాన్ని చూసుకుంటూ జీవించేది. మూడవది, శరీరము ఈ మట్టితో చేయబడింది కనుక లోకానుసారంగా జీవించగలిగినటువంటిది. అది లోకం యొక్క స్పర్శతోటి శరీరం, స్వయం స్పర్శతోటి మన యొక్క ప్రాణం, దేవుని యొక్క స్పృహలో జీవించేటువంటిది ఆత్మ. స్పర్శ కాదు, స్పృహ అని చదువుకోవాలి. శరీరము అనేటువంటిది లోకం యొక్క స్పృహలోను, మన ప్రాణం స్వయాన్ని గురించినటువంటి స్పృహలోను, మనకి ఇవ్వబడినటువంటి జీవవాయువులలో ఒకటైనటువంటి దేవుని ఆత్మ, అది దేవుని యొక్క స్పర్శలోను జీవించేదిగా ఉన్నది, స్పృహలోను. తర్వాత 2వ అధ్యాయంలోనే ఆదికాండం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయంగా చచ్చితమైన నరునికి ఆజ్ఞాపించను. నువ్వు గనక ఈ ఫలాన్ని గనక తినినట్లయితే చనిపోతావు అని చెప్పాడు. తర్వాత 3వ అధ్యాయంలో కనుక చూస్తే 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడమలు చేసుకున్నది. ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వెంటనే జరిగినటువంటి మార్పు, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా మీరు చచ్చెదరని చెప్పాడు. అంటే వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో చచ్చిపోయిన దానికి గుర్తు ఏంటంటే 9వ వచనంలో చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. చనిపోవడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం, దాని పరిణామం. కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులుగా ఉన్నామని చూసుకున్నారు, దేవుని ఎదుట నిలవలేనటువంటి స్థితిలో ఉన్నామని తెలుసుకున్న వారై ఆయన పిలిచినప్పుడు దాక్కున్నారు. కనుక నువ్వు తినిన రోజును నిశ్చయముగా చచ్చెదు అనే మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి దేవుడు ఏదైతే వాళ్ళను సృష్టించినప్పుడు ఉంచినటువంటి ఆ సారూప్యానికి చెందినటువంటి మహిమ ఏదైతే ఉన్నదో అది కోల్పోయాడు. వెంటనే తనకు ఆ మంచి చెడు అనేటువంటిది తెలియపరచబడటం ద్వారా వెంటనే అతడు నేను దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటిది నాలో నుంచి పోయినది అనేటువంటిది గమనించగలిగాడు. అందుకని దేవుడు పిలిచినప్పుడు దాక్కున్నాడు. ఈ చనిపోవటం అనేటువంటిది మనిషి తను దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకునేటువంటి స్థితికి గుర్తుగా ఉన్నది.
దేవుని నుంచి దాక్కునేటువంటి స్థితికి గుర్తుగా ఉన్నది. దేవుని ఎదుట నిలబడలేనటువంటి స్థితికి గుర్తుగా ఉన్నది. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఈ బ్రతికించడం అనేటువంటిది మనం చూచినటువంటి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో నుంచి, చనిపోయిన స్థితిలో నుంచి మరలా మనం దేవుని ఎదుట నిలబడగలిగి ఆయనను చూడగలిగినటువంటిది, సంబంధం కలిగినటువంటిది, ఆయనతో సంబంధంలోనికి రాగలిగినటువంటి స్థితిలోనికి రావటం అనేటువంటిది బ్రతికించటం. జీవం అటువంటి స్థితిలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే దేని విషయంలో చనిపోయామనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఏ విధంగా చేశాడనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంతో పాటుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకి వెలుగైండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినప్పుడు 4వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండెను. తర్వాత 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. కనుక ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనందరం కూడా పొందగలగటానికి అవసరమైనటువంటి విధంగా దేవుడు తన ప్రేమను బట్టి మార్గాన్ని తెరిచినట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ పరిచయమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కనుక మొదటగా ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగినటువంటి ఆదాము హవ్వలు చనిపోవడం ద్వారా మనందరి మీదకి వచ్చినటువంటి పాప సంబంధమైనటువంటి దాన్ని బట్టి చనిపోయినటువంటి స్థితిలో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించటం ద్వారా మరలా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సంబంధం కలిగి ఆయన యొక్క జీవం కలిగి మనం నిరంతరము జీవించగలిగేటువంటి దానిలోనికి మనం తీసుకొని వచ్చినాడు. అలా జీవించగలిగేటువంటి స్థితిలోనికి తీసుకొని రావడానికి అవసరమైన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన తర్వాత, మరి ఆ జీవంలో ఉండి ఆ జీవాన్ని పొందిన తర్వాత మనం ఆ జీవం మనలో పని చేయగలగటానికి అవసరమైనటువంటిది ఇంకొక కార్యం జరగాలి. అదేంటంటే మనలో ఉన్నటువంటి ఆ పాత శరీర సంబంధమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో అది ఉన్నంత వరకు మరలా మనం పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది ఆ జీవం మనలో ఉన్నప్పటికీ. కనుక బాప్తిజం అనేటువంటి ఆ ప్రక్రియ ద్వారా విశ్వాసంతో మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఐక్యపరుచుకొనినప్పుడు మాత్రమే మనకు అనుగ్రహించబడినటువంటి ఈ జీవం, ఈ నిత్య జీవం, బాప్తిజంలో ఆయనతో పాటుగా మరణము పునరుద్ధానం అనే సాదృశ్యాలలో ఐక్యపరుచుకున్నప్పుడు ఆ జీవం మనలో పనిచేయగలగడానికి అవసరమైనటువంటి వేదిక మన హృదయాలలో దేవుడు సిద్ధపరుస్తాడు. దాన్ని ఆ జీవం అప్పుడు మాత్రమే అది మనలో పనిచేసేటువంటి విధంగా ఉంటుంది. మనల్ని వెలిగించాడు, కానీ పాత దాని విషయమై చనిపోకపోతే మరలా క్రొత్త స్థితిలోనికి రాగలిగి మనం ఆయనతో పాటుగా జీవించడానికి అవసరమైన విధంగా మన పాత స్వభావం మరణించినప్పుడు మాత్రమే ఇప్పుడు మనం ప్రభువు నుంచి పొందినటువంటి జీవం అనేటువంటిది చక్కగా మనలో పనిచేయగలదు. ఆ స్థితిలోనికి వచ్చుట అనేటువంటిది రోమాపత్రిక 6వ అధ్యాయంలో చూడండి కొన్ని వచనాలు. 8వ వచనం నుంచి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. అంటే ఆ రోజున ఆ ఫలము తినడం ద్వారా మనందరి మీదకి వచ్చినటువంటి ఆ మరణానికి ఇక మన మీద పని చేయదని ఎరిగి మనము ఆయనతో పాటుగా జీవించుదామని. ఎందుకంటే ఆయన నాశనము లేనటువంటి జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయనలో ఉన్నటువంటి జీవం మనలో పని చేయగలగటానికి అవసరమైనటువంటి ఏదైతే సిద్ధపాటు మన జీవితాలలో జరగాలో అది మనం బాప్తిజం యొక్క సాదృశ్యములో ఆయనతో ఐక్యపరచబడి ఉన్నామని నమ్మినట్లయితే ఆ జీవం మనలో పనిచేసేటువంటి విధంగా దేవుడు మన కొరకై మార్గాన్ని తెరిచాడు. 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. 11వ వచనం, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. పాప విషయమై ఏదైతే ఆదాము హవ్వలు చేయటం ద్వారా మనందరిలోనికి సంప్రాప్తి ఇచ్చిన్నదో దాని విషయమై చనిపోయిన వారంగా ఉండి నూతన దశలో ఆయన యందు జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, నేనే జీవమును అని చెప్పినటువంటిది ఆయన యందు విశ్వసించడం ద్వారా మనం పొందినటువంటి జీవం మనలో పనిచేయగలగటానికి అవసరమైనటువంటి విధంగా మనం ఆయనతో ఐక్యపరచుకున్నప్పుడు ఆ దానిని ఐక్యపరచుకున్నటువంటి దానిని మనం విశ్వాసంతో ఎంచుకునడం ద్వారా, అంటే ఆయన వైపు చూచడం ద్వారా, ఆయనందు నమ్ముట ద్వారా మనము సజీవులుగా చేయబడి ఇప్పుడు నూతనమైనటువంటి సిద్ధపాటుతో వేదిక కలిగిన మన హృదయాలలో కలిగిన వారమై ఆయన జీవాన్ని మనం కలిగి జీవించగలగటానికి మార్గాన్ని తెరవబడింది. మనలోనికి ఇప్పుడు చనిపోయిన వారంగా వెలిగించబడటం మాత్రమే కాకుండా, జీవంలోనికి తీసుకుని రావడం మాత్రమే కాకుండా, ఆ జీవం మనలో పని చేయగలగటానికి అవసరమైనటువంటి పునరుద్ధానం యొక్క దానిలో పాలు పొందుట అనేటువంటి దానిలోనికి తీసుకుని రాబడిన మనం ఇప్పుడు ఆ జీవం మనలో పని చేయాలంటే ఇంకొకటి అవసరమైనది. ఆ జీవాన్ని నడిపించడానికి అవసరమైనటువంటి విధంగా ఒక వనరు మనకు అవసరం. అది చూడండి, పాత స్వభావంలో మనం పాపములలో ఉంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని ఈ శరీరం తీసుకొని చక్కగా వాడుకొని ఈ లోకంలో జీవించడానికి పనికొచ్చేటట్లుగా చేసింది. అలా కాకుండా ఇప్పుడు వెలిగించబడినటువంటి మనం ఆ జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలు పొందిన మనం ఆయన ద్వారా పొందినటువంటి ఆ జీవాన్ని నడిపించడానికి అవసరమైనటువంటి సాధనం ఏదైతే ఉన్నదో దాని పేరు ఆత్మ. ఆయన పేరు ఆత్మ. ఆ ఆత్మలో ఇక్కడ మనం చూచినటువంటి రెండు విషయాలు చూచాం. ఒకటి మనలో ఉన్న ఆత్మ, రెండవది దేవుని యొక్క ఆత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ ఆదికాండం 2:7 చెప్పబడినప్పుడు ఆయన జీవ వాయువులను ఊదగా, చూడండి జకర్యా గ్రంథం 12:1 దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆయన ఊదినప్పుడు మనలో ఉంచబడినటువంటి ఆ ఆత్మ జీవవాయువులోని ఒక భాగం మన అంతరంగంలో ఆయన ఉంచున్నాడు. కనుక ఎక్కడెక్కడైతే అంతరంగ పురుషుడు అని మనం చదువుతున్నామో, నా అంతరింద్రియములను నిర్మించితివి, కీర్తన 139 అవన్నీ కూడా దేవుడు ఆయన ఆత్మ మనలో పని చేయగలగటానికి ఉంచబడినటువంటి సాధనాలు. దాని తర్వాత సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కనుక జీవవాయువులను ఊదినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవం మనలోనికి రాబడి ఉండగా అది యెహోవా పెట్టిన దీపం. అది మన అంతరంగంలోని విషయాలన్నిటినీ కూడా శోధించేదిగా ఉన్నది. చూడండి 1 కొరింథీ 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరెవనికి తెలియను. ఎందుకనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలోని ఆలోచనలన్నిటినీ కూడా శోధించడం. కనుక ఒక మనుషులలో ఉన్నటువంటి విషయాలు అతనిలో ఉన్న ఆత్మకు తెలుసు, కానీ వేరే వారికి ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. కనుక మనం దేవుని యొక్క ఆత్మ, మనలో సృష్టి ఆరంభంలో దేవుడు ఉంచబడినటువంటి జీవ వాయువులను ఊదగా కలిగినటువంటి ఆత్మ, నలుని ఆత్మ, ఆ రెండు విషయాలను మనం గమనించగలుగుతున్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క స్పృహ కలిగినదిగా ఉన్నది కనుక దేవుని సంబంధమైన విషయాలను గురించి ఆలోచించేదిగా ఉండటానికి సాధనమైనటువంటి వనరును దేవుడు మన హృదయాలలో అంతరంగంలో ఉంచి ఉన్నాడు. కనుక ఆ ఆత్మ మనలో వెలిగించబడాలి. మీరు అపరాధముల చేతను పాపములను చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసునందు మిమ్ములను బ్రతికించను అంటే మీరు ఆత్మలో స్పృహ కలిగిన వారుగా చేయబడ్డారు అని అర్థం. మరలా దేవునితో సంబంధం కలిగి ఉండటానికి అవసరమైనటువంటి ఆ స్పృహలోనికి మనిషి తీసుకుని రాబడ్డాడని అర్థం. అలా చేయబడిన తర్వాత మనం అలా ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేవుని పరంగా మరలా మనం ఆయనతో సంబంధంలోనికి తీసుకుని రాబడిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ గురించి చూడండి. అపోస్తుల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మనం రక్షించబడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి దేవునితోటి సమాధానపరచబడి ఆయనతోటి సంబంధంలోనికి రాగలిగి సహవాసంలోని తీసుకుని రాబడ్డాం. బాప్తిజం పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మ అనే వరమును పొంది ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి ఆత్మతో మాత్రమే సంబంధం కలిగిన వాడిగా చేయబడతాడు. ఎందుకనగా మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని సంబంధమైనటువంటి స్పృహలో జీవించేవాడు కనుక పరిశుద్ధాత్మ మనతో వ్యవహరించినప్పుడు మన శరీరం కానీ మన ప్రాణం కానీ వ్యవహరించలేవు. మనలో ఉన్నటువంటి ఆత్మ మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధాత్మతోటి సంబంధం కలిగి ఆత్మ విషయాలను ఆయన మనలో గ్రహించగలుగుతాడు. చూడండి, అదే విషయాన్ని మనం 1 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా చూసాం. ఇంకొకసారి చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుషు జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఇక్కడ కనుక 12వ వచనంలో మీరు గమనించినట్లయితే మొదటి వరుసలో చెప్పబడిన ఆత్మ పెద్దక్షరాలతో ముద్రించబడింది. అనగా దేవుని సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. అది మనుషుని యొక్క ఆత్మ. కనుక దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ దేవుడు మనలో బాప్తిజం పొందిన తరువాత మనం విధేయత చూపించినప్పుడు నిజమైనటువంటి ఆయనతో కూడా మరణము పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరచబడి ఎంచుకొనినప్పుడు మనం ఆయన చేత నడిపించబడగలగటానికి విధేయత చూపించగలిగినటువంటి హృదయం కలిగినప్పుడు దేవుడు మన హృదయాలలోనికి ప్రవేశించి ఆత్మ ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మ చేత మనలను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మనలో ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ చేత మనం ఆత్మానుసారంగా నడవగలగటానికి అవసరమైన విధంగా బలాన్ని శక్తిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినటువంటి మనలో చనిపోయినటువంటి మనము జీవములోనికి తీసుకుని రాబడుట, ఆ జీవము మనలో పనిచేయగలగటానికి అవసరమైనటువంటి బాప్తిజం యొక్క సాక్ష్యం ద్వారా నూతనమైనటువంటి హృదయ వేదిక మనలో సిద్ధపరచబడుట. దాని తర్వాత మనము ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనలో పని చేయకుండా చనిపోయినటువంటి స్థితిలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతికించబడుట. దాని ద్వారా ఆయనతోటి మనం నిజమైనటువంటి సంబంధంలోనికి తీసుకుని రాబడుట. ఆ విధంగా తీసుకుని రాబడినటువంటి ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి మనలో పనిచేసేటువంటి విధంగా మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు వెలిగించబడినటువంటి మనం ఆయనతో సంబంధంలోనికి తీసుకుని రాబడి ఆయన జీవాన్ని మనం పొందిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవం మనలో వెలిగించబడినటువంటి ఆత్మ ద్వారా చక్కగా జీవించగలగటానికి మార్గాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అక్కడ కూడా పెద్ద అక్షరాలతో ముద్రించబడింది. అనగా ఏదైతే జీవాన్ని మనం ప్రభువైన యేసుక్రీస్తునందు ఉచితంగా పొంది బాప్తిజం ద్వారా ఆ జీవం మనలో పనిచేయగలగటానికి మేము సాక్ష్యం ఇచ్చి ఉన్నామో లేక ఎంచుకొని ఉన్నామో, సజీవంగా మనం ఎంచుకొని ఆయన యందు సజీవంగా జీవించడానికి విశ్వాసం ద్వారా ఆయన వైపు చూస్తున్నామో, ఆ జీవమును దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేసేటువంటి నియమములోనికి ఇప్పుడు మనం విశ్వసించిన వారందరూ ఈ చెప్పబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడిన వారందరిలో కూడా ఆ నియమం పనిచేయగలగటానికి పాప మరణముల నియమం నుంచి అంతకు మునుపు ఆదాము ద్వారా పాపము ద్వారా మరణం ఏ విధంగా వచ్చిందో దానిని బట్టి మనలో ఉన్నటువంటి మన శరీరము మనలను పాప నియమానికి నిర్బంధించి ఉంచి దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి జీవన ప్రక్రియలోనికి మనం నెట్టివేస్తున్నదో దానిలో నుంచి బయటికి రాగలిగి దేవుడు కోరిన విధంగా జీవంతో ఆత్మచేత నడిపించబడగలిగేటువంటి నూతనమైనటువంటి స్థితిలోనికి మనం తీసుకుని రాబడ్డాం. అదే 7వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో చెప్పబడింది. కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ఇప్పుడు వెలిగించబడినటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి నరుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత దేవుని యొక్క మనకు అనుగ్రహించబడినటువంటి జీవాన్ని ఆధారంగా చేసుకొని మనలను నడిపించేటువంటి నూతనమైన స్థితిలోనికి తీసుకుని రాబడినటువంటి నిజమైన
ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టికి అర్థం ఇది, రక్షించబడటం కాదు. రక్షించబడినటువంటి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు జీవాన్ని ఆధారంగా ఆత్మచేత జీవితాన్ని ఈ లోకంలో జీవించగలుగుట, దానికి చేయబడినటువంటి సృష్టి అని అర్థం. ఇది వరకు మనిషి శరీరం ఆధారంగా ప్రాణ సంబంధమైన జీవితాన్ని జీవించేవాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం కలిగి ఆయన ఆత్మ యొక్క ప్రభావం చేత ఆత్మానుసారంగా జీవించేటువంటి స్థితిలోనికి మనిషి తీసుకుని రాబడుతుంటాడు. అది ఎంతో ఉన్నతమైనటువంటి ఇదిగా మనం ఆయన కోల్పోయినటువంటి సారూప్యంలోనికి మెల్లగా మనము క్రమక్రమంగా ఈ ప్రక్రియ మనలో చక్కగా పనిచేయడం ద్వారా మనను సృష్టించిన వాని పోలిక చొప్పున మనం మరల్చబడటానికి దేవుడు మనందరి కొరకై ఏర్పరచబడిని విధేయత చూపించుతున్నటువంటి బిడ్డలందరి పక్షంగా జరిగించేటువంటి నూతనమైన అద్భుతమైనటువంటి ప్రక్రియ. దాని విలువను మనం గుర్తెరగాలి.